సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న క్వశ్చన్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట అండ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే OnePlus 12 నుంచి అనమాట. సో OnePlus 12 వాళ్ళది అఫీషియల్ లాంచ్ డేట్ కన్ఫర్మేషన్ January 23 నుంచి వస్తుందని. ఇక్కడ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే 5400 mAh బ్యాటరీ విత్ 100 watts సూపర్ బుక్ ఛార్జర్ అనమాట. సో 100 watts ఛార్జర్తో పాటు వస్తుంది అనేసి అయితే మంచిగా అప్డేట్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ ఇయర్ కోసం అయితే వెయిటింగ్ అనమాట. తర్వాత నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుంటే పోకో నుంచి అనమాట. సో పోకో X6 సిరీస్ వస్తుందనేసి అయితే నిన్ననే కదా చెప్పింది. సో దానికి సంబంధించిన కొన్ని లీక్డ్ ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు. సో ఇక్కడ లీక్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్స్లో మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా చిప్సెట్ వస్తే ఛాన్సెస్ ఉన్నాయని అంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ ఎక్స్క్లూజివ్గా ఫ్లిప్కార్ట్లోనే దొరుకుతుంది అనేసి అయితే ఇక్కడ మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అనమాట. సో రియల్మీ వాళ్ళైతే టీజ్ చేస్తారు నెక్స్ట్ ఫ్లాగ్షిప్ అనమాట. సో ఇక్కడ మన వాళ్ళు ఏంటంటే నో పెరిస్కోప్ నో ఫ్లాగ్షిప్ అంటే పెరిస్కోప్ లేకపోతే అది ఫ్లాగ్షిప్ కాదు అన్నట్టు కింద ట్యాగ్లైన్ అయితే పెట్టారు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకు అప్కమింగ్లో వచ్చే రియల్మీ 12 Pro ఏదైతే ఉందో జనవరి ఆర్ ఫిబ్రవరిలో లాంచ్ కావచ్చు అనమాట. ఈ స్మార్ట్ ఫోన్కి 64 MP ప్రైమరీ కెమెరా అంటారు అండ్ ఆమ్ని విజన్ టెక్నాలజీ యూజ్ చేస్తారని అయితే అంటారు ఆప్టికల్ జూమ్ కోసము. అండ్ ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్డ్ అంటే లీగల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే 23,000 రూపీస్ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ ఉండే ఛాన్సెస్ అనేసి అయితే కనిపిస్తుంది. సో అఫీషియల్గా అప్డేట్ వచ్చినాక మీకు ఇంకా కన్ఫర్మేషన్ అయితే చేస్తాను. నెక్స్ట్ ఇంకొక లీక్ ప్రకారం చూసుకుంటే శాంసంగ్ నుంచి అనమాట. సో శాంసంగ్ గెలాక్సీ M15కి సంబంధించిన రూమర్స్ వస్తున్నాయి. సో ఆబ్వియస్గా మనకి శాంసంగ్ వాళ్ళు మొన్ననే A15 సిరీస్ లాంచ్ చేశారు కదా. సో దాంతోపాటు శాంసంగ్ వాళ్ళు A15ది డైమెన్సిటీ ప్రాసెసర్తో పాటు వస్తుందనేసి అయితే ఇంకొక లీక్ కూడా వచ్చిందనమాట. సో అది పక్కకు పెడితే M15కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే ప్రీవియస్గా మీకు అందరికీ తెలిసిందే M సిరీస్ చాలా మటుకు చూసుకుంటే బ్యాటరీ ఎక్కువ వస్తుంది. సో అదే కంటిన్యూ చేస్తారన్నమాట. సో ఈ లీక్ ప్రకారం చూసుకుంటే 6000 mAh బ్యాటరీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి M15 అనేసి అయితే కన్ఫర్మ్ అయిపోయిందనమాట. సో నేను స్టిల్ ఇప్పటికీ M12తోనే రికార్డింగ్ కూడా చేస్తున్నా. సో చూద్దాము. అండ్ దగ్గరగా 3 versions అయిపోయినాయి. M13 అయిపోయింది, M14 అయిపోయింది, M15 కూడా వస్తుంది. సో మీకు ఇంకా అప్డేట్ చేస్తుంటాను. అండ్ తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే ROS నుంచి అనమాట. సో ROS వాళ్ళు టీజ్ చేశారు. ఇది గిగాబైట్ వాళ్ళ ROS సిరీస్ ఉంది కదా. సో వాళ్ళది GeForce RTX 40 సిరీస్ సూపర్ అయితే నిన్న ఐ థింక్ లీక్స్ వచ్చినాయి కదా. సో ఇలా అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది. ఇది CES 2024లో మనకు అఫీషియల్గా మోడల్స్ వస్తాయనేసి అయితే ట్విట్టర్ AKXలో కూడా కొన్ని ఏమంటారు పోస్ట్ కూడా చేసారు అన్నమాట. 17 days until CES అనేసి పెట్టి ఒక పోస్టర్ అయితే పెట్టారు కమింగ్ సూన్ అనేసి అయితే. ఓకే, ఈ గ్రాఫిక్ కార్డ్ సంబంధించిన సపరేట్ ఇంకో వీడియో స్పెసిఫికేషన్స్ ఏమైనా ఉంటాయి ఇట్లా మీకు అయితే అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ స్టీమ్ అనే వెబ్సైట్లో చూసుకుంటే Horizon Zero Dawn కంప్లీట్ ఎడిషన్ ఏదైతుందో మీకు 824 రూపీస్కి ఉంది. సో ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కంప్లీట్ ఎడిషన్ మాత్రం మీకు ఇంకా అప్డేట్ ఏమంటారు మోడ్స్ ప్యాక్స్ DLCs ప్లస్ ఇంకొంచెం గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది. ఏంటంటే సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కొంచెం ఎక్కువగా అనిపిస్తున్నాయి ఇక్కడ. కంపల్సరీ 4 core అయితే ప్రాసెసర్ ఉండాలి, 8 GB ర్యామ్ అండ్ మినిమం 3 to 4 GB గ్రాఫిక్ కార్డ్ ఉండాలి, DirectX 12 అండ్ 100 GB స్టోరేజ్ అయితే ఉండాలన్నమాట. సో మెల్లమెల్లగా స్టోరేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అదొకటి అప్గ్రేడ్ చేసుకోండి. అండ్ ఇవి ఇవాళ టెక్నిక్స్ అండ్ గేమ్స్ సపోర్ట్ చేయడం మీకేమనిపించి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయొచ్చు. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.